వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. నేను మీ ఉమా. సో ఈరోజు ట్రెండింగ్ టాక్ ఏంటి అంటే భైరవం. 2 days నుంచి ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతూ ఉంది. సో ఫస్ట్ దాని విజువల్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. నేను ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నాం అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ. ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు 100 పోసి పెంచారు. ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నేను మీ పక్క నిలబడినా, న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటిల్ ప్రతిరోజు. కానీ ఏదేమైనా, ఎన్ని జన్మలెత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. మీకు ఎప్పుడు నేను బిడ్డనే. మీ దేవుళ్ళు ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. మంచు మనోజ్ వివాదం ఇంకా ముగియేదా చూద్దాం. ఇప్పటి వరకు వివాదం నడుస్తూనే ఉంది, ఒక ఎండ్ పాయింట్ అనేది దీనికి లేకుండానే ఉంది. మనం రీసెంట్గా చూస్తే భైరవం ఏడ్ చేశారు, మనోజ్ గారు ఏడవడం జరిగింది. అసలుకి అది మూవీ రిలీజా లేదు అంటే కనుక పొలిటికల్ డ్రామానా, అసలు అర్థం కాకుండా అయిపోయింది. అది అసలు మూవీ రిలీజ్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారా, లేదు అంటే పొలిటికల్ పార్టీ మహాసభ అన్నట్లు తయారైంది. ఎందుకలా? ఎందుకు వెళ్ళిన ప్రతి సభలోనూ ఆయన ఇలా మాట్లాడడం దేనికి? సింపతి కోసమా, లేదు అంటే కనుక వాళ్ళ అన్నని బ్యాట్ చేయాలని అనుకుంటున్నారా? సో దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ ఎనలిస్ట్ చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు, జూమ్లో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అసలు, ఎందుకు మీరు చూస్తుంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా, ఆయన బాధపడ్డారు, సో ఫ్యామిలీ గురించి చెప్పారు, అండ్ వాళ్ళ అన్నని వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం జరిగింది. నేను మోహన్ బాబు గారి కొడుకునే ఈ జన్మకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ అన్నయ్య గురించి, ఆ సినిమా డైలాగుల గురించి కూడా నేను శివయ్య అని పిలిస్తే రారు అని చెప్పేసి కామెంట్స్ చేయడం జరిగింది. ఏమంటారు మీరు, ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇవన్నీ అనవసరపు సినిమా. భైరవ సినిమాని గురించి ప్రేక్షకులకి ఈ సినిమా చూడండి, దీంట్లో ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, కష్టపడి తీసాం, ఆదరించండి, అది నార్మల్ గా ప్రోగ్రామ్ అంటే. దీంట్లో ఈ పర్సనల్ మ్యాటర్స్ తీసుకొచ్చి, ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఎందుకు మాట్లాడారు అతను, అది అర్థం కాని పరిస్థితి. అది మాట్లాడచ్చు, తన కుటుంబ విషయాలు సమస్య ఉంటే ఇంట్లో మాట్లాడుకోవచ్చు. పబ్లిక్ ప్లేసెస్ లో, పబ్లిక్ మీటింగ్ లో సందర్భం వేరు. అక్కడ మాట్లాడటం, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏంటి అతనికి వదిలేయాలి. అది దాని మీద యాక్చువల్ గా స్పందించకూడదని అనుకున్నాం. ఎందుకంటే అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు, ఎమోషన్ అవుతున్నాడు. మనం దానికి స్పందించి కుటుంబ సభ్యులుగా ఎవరు స్పందిస్తున్నారు? మోహన్ బాబు నన్ను కుటుంబ సభ్యుడిగా అనుకుంటాడు కనుక, బాబు చిట్టి అసలు వద్దురా, మనం ఎట్లాంటి స్పందన వద్దు, ఏదో మాట్లాడుకొని మనం ఏదో స్పందించి ఇంకా రెచ్చిపోయి ఏదో మాట్లాడి వద్దు, అనవసరంగా ఎప్పటికే రస్తరస్త అవుతుంది. ఇంకా మనం కూడా దానికి ఊత ఇంపద్దు. వాడు ఏదో మాట్లాడని రెస్పాండ్ అవ్వదు, నీ దగ్గరికి వస్తూ ఉంటారు, నువ్వు రెస్పాండ్ అవ్వద్దా అన్నాడు. నేను రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు అడిగారు, గబుక్కుని
వీక్ లో వచ్చి అడిగారు కనుక చెప్తున్నాను. కానీ అది నాకైతే కరెక్ట్ కాదమ్మా. అది పర్సనల్ విషయాలు వేరు, ప్రొఫెషనల్ విషయాలు వేరు. ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఇది ప్రమోషన్ సినిమా అది ఇవాళ ఉన్న సినిమా పరిస్థితుల్లో ఒక సినిమాను ప్రమోట్ చేసుకుని ఆడియన్స్ లో నిలబెట్టుకుని సక్సెస్ చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, అనేక సినిమాల గురించి ప్రమోట్ చేసుకోవాలి. మన పర్సనల్ విషయాల వల్ల సింపతి అనే దాని వల్ల సినిమాలు చూడరు. అలా అనుకుంటే అది భ్రమ. సింపతి కార్యక్రమాలతోటి గతంలో కూడా చాలా మంది మా ఆరోగ్యం బాగాలేదు లేకపోయినా డబ్బింగ్ హాస్పిటల్ వచ్చి డబ్బింగ్ ఇచ్చాం, ఇవన్నీ సింపతి చూసాం. అయ్యో ఆ సినిమాలు ఏమి అందుకోసం చూడలా. అది సింపతికి అనే లేకపోతే ఎమోషన్, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎమోషన్ బ్రేక్ చేస్తున్నాడా? చిట్టిబాబు గారు, మనం చూస్తే కనుక నా కార్లు లాక్కున్నారు, నాకైతే ఏ విధంగా కూడా నేను రావడానికి కూడా లేదు, ఫ్యాన్స్ నా ఇంటి బయట 10 కార్లు పెట్టారు, 20 కార్లు పెట్టారనే సంభాషణ కూడా మనం చూసాము. నాకు ఎవరూ లేరు, నా భార్య బిడ్డలకి మీరే అని చెప్పి మాట్లాడడం చాలా ఎమోషనల్ అయినది కూడా చూసారు. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారంటారా? కావాలని అనే మాట అంటకన్నా బ్యాలెన్స్ మంచి. ఏ సందర్భంలో ఏ మాట ఎప్పుడు కూడా ఒక సందర్భోచితమైన వ్యాఖ్య, సందర్భోచితమైన ఎమోషన్ కి విలువ ఉంటుంది. అసందర్భపు ఎమోషన్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ దాంట్లో ఈ ఎమోషన్స్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్. అది ఎందుకు అలా ఎందుకు అలా చేస్తున్నాడు, ఎందుకు అలా మాట వెళ్ళొచ్చు. ఇంటి విషయం తండ్రితో కూర్చోవచ్చు, తల్లితో కూర్చోవచ్చు, గొడవ పడవచ్చు, ఏమిటి అని మాట్లాడచ్చు. అవన్నీ ఈజ్ గాట్ హిస్ ఓన్ రైట్. అంటే ఇప్పుడు కనుక బాయ్కాట్, చిట్టిబాబు గారు, ఇప్పుడు బాయ్కాట్ భైరవం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు సినిమా బాయ్కాట్ చేయాలా? ఇప్పుడు మనోజ్ మాట్లాడిన ఒక్క విషయం గురించి సినిమా అంతా ఎఫెక్ట్ అవ్వాలంటారా? అది ఎవరు బాయ్కాట్, ఏ సినిమాని ఎవరు బాయ్కాట్ చేయలేదమ్మా. ఈ ఊరినే విస్తరంగా రాజకీయంగా మాట్లాడే సినిమా ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళకి అలా ఒక సినిమాని ఒక పాయింట్ కోసం ఒక పార్టీ బాయ్కాట్ చేస్తే బాయ్కాట్ అయ్యే రోజులు. ఆ విషయం కంటెంట్ బ్యాడ్ ఉంటే ఫ్లాప్ అవుతుంది, మేము బాయ్కాట్ వల్ల ఫ్లాప్ అయితే అనుకోవాలంటే. ఇప్పుడు విశ్వస్తైన సినిమా బాయ్కాట్ అని అన్నారు, అందుకనైంది. ఆ సినిమాలో ఏం లేదు. సినిమాలో ఉంటే పుష్ప 2 కూడా ట్రోల్ చేశారు, దేవరాన్ని కూడా ట్రోల్ చేశారు. అది కంటెంట్ బాగుంది, ఏం ట్రోల్ చేసినా ఏం ఆగలేదు కదా. ఆ సినిమాలు కంటెంట్ హిట్లు అయినాయి కదా. సో ఇవన్నీ ఉన్నాయమ్మా. రాజకీయ ఏదో వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ వల్ల థియేటర్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్. థియేటర్ ఆడియన్స్ అనేవాడు కంటెంట్ బాగుంటే సినిమా సినిమా చూస్తారు. వాడు కంటెంట్ బాగుంటుంది. కంటెంట్ బాగుంటే ఇవాళ రోజుల్లో మరి ఎవడ హీరో, పెద్ద హీరోనా చిన్న హీరోను కూడా చూడ కథ బాగుంటే వాళ్ళ కోర్టు ఆడింది. ఎవరున్నారు ఆడింది? పెద్ద హీరోలు ఉన్నారా? కాదే. కంటెంట్ బాగుంటే ఇవాళ ఆడియన్స్ డామినేట్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు బాయ్కాట్ వాళ్ళు బాయ్కాట్ ఇట్ డజంట్ వర్కౌట్. ఉన్నాయి అనుకుంటామే. ఇప్పుడేదో అనుకుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేయటం వల్ల విశ్వస సినిమా పోయిందనుకుంటే తప్పు. అదే మరో కంటెంట్ లేదు సినిమాలోనే. అసలు ఎందుకు తీశారు, ఏంటి విశ్వస ఇలాంటి సినిమా ఎందుకు తీశారు అనే లెవెల్లో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. అది పోయింది. అంతేగాని ఒక బాయ్కాట్ వల్ల అనేది అనుకుంటారు టెంపరీ. నోబడీ కెన్ బాయ్కాట్ నోబడీ. ఒక మంచి సినిమానే, ఒక కంటెంట్ సినిమానే ఎవడు ఏమి చేయలేడమ్మా. ఆడియన్స్ ఆ పక్షపాతాలు లేవు. సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే ఎవడు సినిమా అయినా చూస్తారా? కంటెంట్ బాగాలేకపోతే ఎవడు సినిమా అయినా చూడాలి. అంతే. ఈ బాయ్కాట్లంతా ఊరినే అయ్యాయి కదా, సత్యే కదా. ఊరినే వాళ్ళ త్వరకాలంతా చూస్తే ఎవరికాళ్ళు మాట్లాడుతుంటారు. చిట్టిబాబు గారు, నిన్న చూస్తే కనుక సభలో, చిట్టిబాబు గారు నిన్న మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా కూడా పొలిటికల్ ఈవెంట్ లాగా ఉంది. అక్కడ చూస్తే మన కందులు దుర్గేష్ గారు, ప్రతి ఒక్క పొలిటికల్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నేను అందుకనే అంత మా ప్రొఫెషనలిజం సందర్భోచితం అక్కడ రాజకీయాలు ఈ మధ్య ఎక్కువ అలవాటు అయిపోయింది అన్నమాట. ప్రతి సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు తీసుకురావడం, రాజకీయాలు తీసుకొచ్చి చేయటం. అక్కడే అందరూ నష్టపోతున్నారు. ఎవరు దానివల్ల లాభపడిన వాళ్ళు ఎవరు లేదు. సినిమాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చి సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాలు మాట్లాడి లాభపడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఊరినే పైకి తప్పితే అది రాంగ్. అసలు సినిమా ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. రాజకీయాలు సినిమా వేరు. రాజకీయాలు సినిమాలు రెండు ప్యారలల్ ట్రాక్. ఇద్దరు ప్రజలతో సంబంధం ఉన్న రెండు ట్రాక్లు.
సినిమా వాళ్ళకి నిరంతరం ప్రజలతోటి ప్రేక్షకులతో బంధం, ఆ రాజకీయాలకి నిరంతరం ఓటర్లతో సంబంధం. సో రెండు ట్రాక్, ప్రజలతో సంబంధం ఉన్న రెండు ట్రాక్లు. ఈ రెండు పట్టాల దాకా వెళ్ళలేదు తప్పితే ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒకళ్ళొకళ్ళ అభిమానం కొద్ది వెళ్ళి ప్రాపకాడు చేసి, కానీ జనరల్ పబ్లిక్ లోకి ఈ కరెక్ట్ కాదు. రాజకీయాల సినిమాలు మిళితం చేయటం వల్ల ఇండస్ట్రీ నష్టపోతుంది, ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అనవసరంగా రాజకీయాలు చూపించి సినిమా వాళ్ళ మీద రాజకీయాలు పడిపోతారు, సినిమా వాళ్ళ మీద రాజకీయాలు ఆకర్షిస్తారు రాజకీయ నాయకులు. చూస్తున్నాం కదా, ప్రతి దానికి సినిమా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు రాజకీయ నాయకులు ఏది వచ్చినా. ఈ దౌర్భాగ్యానికి మనమే కారకం. మనమే సినిమాల రాజకీయాలు కలిపి మిక్స్ చేయటంలో వచ్చే సమస్య. ఇది కరెక్ట్ కాదు. చిట్టిబాబు గారు, ఇప్పుడు నంది అవార్డ్స్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి నిన్న కందులు దుర్గేష్ గారు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు వరకు నంది అవార్డ్స్ ఆగిపోయినాయి, బట్ మేము ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము, ఇక నుంచి నంది అవార్డ్స్ కూడా ఇస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది అంటారా ఇన్ని రోజుల నుంచి గొడవ? ఓటమి ప్రభుత్వం ఎన్నిసార్లు చేస్తామని లేదు, ఎన్ని చేస్తామని లేదమ్మా. ఏది చేశారు అయినాక చూద్దాం, అయ్యేదాకా చేస్తాం. ఆ తర్వాత ఫండ్స్ ఇవ్వమంటారు, ఇంకోటి అంటారు. పేరు మీద చేరలేదు అంటారు. ఈ రకరకాల ఈ కూటమి వచ్చిన కానీ చూస్తున్నాం కదా. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది మాట్లాడేది ఒకటి, ప్రామిస్ చేసేది ప్రామిస్ ఒకటి, వాగ్దానం ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి. సంపద సృష్టిస్తామంటారు, 1,30,000 కోట్లు అప్పు చేశారు, అదే సంపద సృష్టిస్తామా? రీఎంబర్స్మెంట్ అన్నారు, లేదు. చేసేస్తామన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ ఉంది? అమ్మాయికి 15,000, 18,000 దాటిన అమ్మాయికి 1,500 అన్నారు, ఎక్కడ ఉంది? ఇంట్లో ఎంతమంది వస్తే అంతమందికి 15,000 అన్నారు, ఎక్కడ ఉంది? ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడ ఉంది? గ్యాస్ అన్నారు 1,700 మీరు కట్టండి, తర్వాత మేము రీఎంబర్స్ చేస్తామంటే ఎక్కడ రీఎంబర్స్ చేసేది? ఇవన్నీ వీళ్ళు చెప్తా ఉంటారు, చేస్తాం, చూస్తాం, తిప్పుతాం, పొడుస్తాం అని తప్పితే ఏమీ లేదు, ఏమి చేసేది లేదు, త్వరకు లేదు. ఇంకా చేస్తారేమో హోప్ కూడా లేకుండా భయం వేస్తారు. ఇవన్నీ మరి ప్రామిస్ చేసేటప్పుడు తెలియదా? మరి చెప్తున్నామని లోకేష్ మాట్లాడే సంపద సృష్టిస్తుంది నాకు తెలుసు. ఈయననే జుట్టు ఎగరేస్తూ ప్రతిదీ నా ప్రాణం అడ్డేస్తాను, నేనున్నాను అని జుట్టు ఎగరేస్తూ ఆ బీరావేస్తూ మాట్లాడిన పవన్ ఉంటే ఏమైంది? ఆ మాట్లాడి ఏమైంది? ఇప్పుడు ఎక్కడ కనపడవే అంటా ఉంటారమ్మా, అయినప్పుడు చూద్దాం. కరెక్ట్. చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు మోహన్ బాబు గారు ఫ్యామిలీకి చాలా సన్నిహితులు. అసలు నిజాలు ఏంటి? మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు దీని గురించి మాట్లాడొద్దు, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి. అసలు ఎంతవరకు ఏది నిజం అని చెప్పి చూడొచ్చు? అసలుకి ఎంతవరకు ఎవరిది కరెక్ట్ అని చూడొచ్చు? అంటే ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, మాది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, లేదు మనోజ్ ఇట్లా తాగేసి వచ్చి గొడవలు చేస్తాడని మోహన్ బాబు గారు చెప్తున్నారు, మరో పక్క లేదు నా భార్య బిడ్డల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, రోడ్డు మీద పెట్టారు, నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులతో సహా వాళ్లే తీసుకున్నారు, ఈవెన్ నేను ఊరెళ్తే నా ఇంట్లో కార్లు కూడా తీసేసుకున్నారు అని చెప్పేసి మనోజ్ ఓ పక్కన చెప్తున్నారు. అంటే మీరు సన్నిహితులు, మీకు బాగా తెలుసు కాబట్టి మీరేమంటారు? అసలు మనోజ్ చెప్పేది ఒక వర్షన్ వింటున్నారు అందరు, లోకం అంటారు. విష్ణు వర్షన్ ఏంటో వినలేదు కదా, మోహన్ బాబు వర్షన్ ఏంటో వింటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇతను మాట్లాడుతున్నారు కనుక చెప్పే వర్షనే వస్తారు. వాళ్ళు ఏంటి సమస్య ఏంటి, వాళ్ళు ఏమన్నా నేను ఇలా తప్పెవరదని నేను అడిగితే నేను మోహన్ బాబు తప్పంటాను. ఖచ్చితంగా మోహన్ బాబు తప్పు. మోహన్ బాబు ఇంత దూరం వచ్చేదాకా ఈ వదిలిపెట్టకూడదు ఇష్యూ, ఇంత దూరం బదారణ పడేదాకా వదిలిపెట్టకూడదు. కూర్చోబెట్టి క్రమశిక్షణతో పెంచాడు పిల్లల్ని, తను క్రమశిక్షణతో పెరిగాడు. ఇంత పెరిగి పెంచిన పిల్లల్ని తేడా వస్తే కూర్చోబెట్టి కోపడం, తీయటం, కమాండ్ చేస్తూ తెచ్చేయాలి తప్పితే దాన్ని వదిలి తేడా పెరిగి ఎవడు గుర్చినట్టు వాడు, ఎవరు నోటు గుర్చినట్టు వాడు మాట్లాడుకునే పరిస్థితిలో పిల్లల్ని వదిలిపెట్టి ఆయన నేను తప్పు ఎవరిదంటే ఇంకెవరు తప్పు కాదు, మోహన్ బాబుతే తప్పు. నా మిత్రుడు అన్న సోదర సమానుడు, చాలా 40 ఏళ్ళు మా స్నేహం. అయినా సరే నేను తప్పు ఎవరిదంటే ఆయన మొహం మీదే చెప్పాను కూడా, అన్న నీదే తప్పు, నువ్వు కంట్రోల్ చేయలేకపోతే యూఆర్ ఫెయిల్యూర్ యాజ్ అ ఫాదర్. నువ్వు సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్, సక్సెస్ఫుల్ యాజ్ అ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, కాలేజ్ పెట్టిన, స్కూల్ పెట్టిన, అన్నిట్లో సక్సెస్. బట్ టుడే యూఆర్ బికమింగ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఫాదర్. ఐఎమ్ సారీ టు సే దట్. ఫాదర్గా నువ్వు నీ కంట్రోల్లో ఉన్న పిల్లల్ని కంట్రోల్ తప్పేదాకా నువ్వు చూసావు. ఇప్పుడు కంట్రోల్ తప్పారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి,
ఎట్లారా అని బాధపడుతూ ఇది దాని పాటు ఆయన మీద చెప్పారు. అంటే మనం చూస్తే చిట్టిబాబు గారు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కూడా బాగోకుండా ఉంది, దీని వలన వాళ్ళ అమ్మగారు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ వలన వాళ్ళ అమ్మగారు ఇబ్బంది పడుతున్నారా అంటే దీన్ని ఎటు పరంగా చూడొచ్చు? పక్కన రాజకీయ పరంగా వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆవిడ నిర్మల చాలా ఆ తల్లిని గురించి, ఎందుకంటే బిడ్డలు ముగ్గురిని తన అక్క బిడ్డలు తన బిడ్డ అని తేడా లేకుండా పెంచిద్దాం. చిన్నప్పుడు చాలా మందికి చాలా రోజులు ఎవరు బిడ్డ, మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విజయవాడ బిడ్డలు ఎవరు, బిడ్డ ఎవరు, నిర్మల బిడ్డ ఎవరు కూడా తెలియదు. అలా అంత డిఫరెన్స్ అనేది వ్యత్యాసం లేకుండా పెంచింది. సో ఆ తల్లిని మనం ఏ వంక పెట్టలేదు. ఇప్పుడు ఒక తల్లిగా సందిగ్ధంలో పడతారు. ఇద్దరు బిడ్డలు తన కనకపోయినా అంతకన్నా గొప్పగా సొంత బిడ్డగా పెంచుకున్న బిడ్డ, తన కడుపును పుట్టిన బిడ్డ, ఇద్దరు బిడ్డల మధ్య క్లాస్. దీన్ని తన భర్త సర్దాలి, ఆయన సతమవుతున్నారు, మధ్యలో నలిగిపోతుందని నా ఉద్దేశం. నాకు నిర్మల తల్లి గురించి తెలుసు కనుక చాలా సాఫ్ట్ శుభ్రంగా తన పని తను ఎక్కడ ఏది లేకుండా ఉంటుంది. ఆ పిల్లలు తను వాళ్ళ నరకయాతను అనిపిస్తాను. డెఫినెట్ గా ఏ తల్లి అయినా ఆ స్థానంలో ఉంటే మెంటల్ గా టార్చర్ అనిపిస్తుంది. మెంగలేక కక్కలేక, ఏ బిడ్డని తిట్టలేదు, ఏ బిడ్డని కొట్టలేదు, ఈ బిడ్డని వదిలేయండి, ఈ బిడ్డని సగం చూడండి అని భర్తకి చెప్పలేదు. కనుక ఆవిడ అక్కడ హెల్త్ హెల్త్ అనేది డెఫినెట్ గా మానసికంగా చాలా టౌప్ అనుభవిస్తూ ఉంటుంది. అనారోగ్యం డెఫినెట్ గా అనారోగ్యం అవుతుంది. అది భగవంతుడే తీర్చారు. చిట్టిబాబు గారు మనం ఇంకొకటి విషయం చూస్తే కనుక చిట్టిబాబు గారు ఇప్పుడు మంచు లక్ష్మి కూడా మనోజ్కే సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, సపోర్ట్ చేస్తుంది. విష్ణుతో తనకు కూడా ప్రాబ్లం ఉందా అంటే రీసెంట్ డేస్లో చూస్తే కనుక తను ఒక ఈవెంట్కి రావడము, తను ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ చేస్తుంది ఆర్ఫనైజ్ కోసము. ఆ ఈవెంట్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు, బట్ ఇయర్ ఎవరు రాలేదు. మనోజ్ ఒక్కడే రావడం వలన తను చాలా ఎమోషనల్ అయింది. సో విష్ణుతో లక్ష్మికి కూడా ప్రాబ్లం అనేది ఉందా? ఇప్పుడు అందరికి మనోజ్తో పాటు లక్ష్మికి ప్రాబ్లం కూడా ఉందా? మొదటి నుంచి మంచు లక్ష్మి కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పింది, తనకి విష్ణు అనే కంట్రోల్ ఓవర్ డామినేషన్ చేస్తాడు. ఓ పక్క మా నాన్న అంటే మా నాన్న డామినేట్, వీడు కూడా నన్ను నుంచో అన్నట్టు మాట్లాడతాడు. చాలా ఇంటర్వ్యూలో సరదాగా చెప్పింది. అతను డామినేట్ కోపంగా కాకుండా సరదాగా చెప్పింది. ఇప్పుడు అలాంటివన్నీ ఇష్యూలు వచ్చేటప్పటికి తనకి వాళ్ళు చాలా మనోజ్ పెళ్లి కూడా దగ్గరుండి తనేగా చేసి, ఇంట్లో పెళ్లి కొడుకు చేసి కూడా మంచు లక్ష్మి ఇంట్లోనే కదా. సో షీ స్టూడ్ ఫర్ హిమ్, మనోజ్ కోసం నిలబడింది. అంటే వాళ్ళు ముగ్గురు పెరిగేటప్పుడు వేరే తల్లి బిడ్డలుగా పెరగలేదమ్మా, ఒకే తండ్రి బిడ్డలు ఒకే తల్లి బిడ్డలాగానే పెరిగారు. కనుక నా విష్ణు నేను ఒక తల్లి బిడ్డలో, మనోజ్ వేరే తల్లి బిడ్డ అనే వ్యత్యాసం లేదు. అందుకని వాళ్ళకి ఈక్వేషన్స్ గురించి షీఈస్ కంఫర్టబుల్ విత్ మనోజ్. అప్పుడు సరదాగా ఉండేది, మనోజ్ తోటి బాగుంటుంది, విష్ణు కమాండ్ చేస్తాడు, డిమాండ్ చేస్తాడు, ఓ పక్క మా నాన్న ఓ పక్క ఆబాబు అని సరదాగా మాట్లాడేది. చాలా సరదాగా చెప్పి చాలా ఈవెంట్స్ లో కూడా చెప్పింది. బట్ అప్పుడు సరదాగా చెప్పింది, ఇప్పుడు అది సీరియస్ రోడ్ అవుతుంది అంతే. అంటే ఇప్పుడు 2 సినిమాలు పోటీగా ఉంటాయి అనుకోవచ్చా? భైరవంతో పాటు విష్ణు గారు కూడా తన సినిమా రిలీజ్ చేస్తారని చెప్పారు, బట్ మళ్ళీ డేట్ చేంజ్ చేయడం జరిగింది. భైరవం సినిమాకిను కన్నప్ప సినిమాకి సంబంధం ఉందమ్మా. అదేదో భైరవం సినిమా కాస్ట్లీ బడ్జెట్ సినిమా, భైరవం మామూలు సినిమా, అంత బడ్జెట్ కాదు కదా. దానికి దీనికి పోటీ అది వేరు ఇది వేరు. భైరవానికి దీనికి పోటీ అనేది ఉండదు. దాని రేంజ్ వేరు, దీని రేంజ్ వేరు. సినిమా బాగుంటే ఏ సినిమా బాగుంటే 2 హిట్ అవ్వచ్చు, బాగా లేకపోతే 2 పోవచ్చు. అంతే తప్పితే 2 బాగుంటారని కోరుకుంటున్నాం. వాడు కష్టపడి తీశాడు, కష్టపడి ఎంతో కష్టపడి అధ్యయనం చేశాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. కొట్టాలి దెబ్బ అని, గట్టి దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. తను కెరియర్ రీస్టార్ట్ అవ్వాలి, కెరియర్ మళ్ళీ రీఎంట్రీలో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ అవ్వాలని మనోజ్ తాపత్రయపడతాడు. దానికి దీనికి చిట్టిబాబు గారు ఇప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. చిట్టిబాబు గారు
ఇంకొక వాదన ఏంటి అంటే ఏమా? మనోజ్ గారు ఇప్పుడు విష్ణు గారికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు మోహన్ బాబు, నాకు ఖర్చు పెట్టట్లేదు అనేది ఫస్ట్ నుంచి ఉన్న వివాదం. అన్ని కోట్లు ఖర్చు పెట్టి విష్ణు గారి మీద అది అన్ని నాకు కోట్లు ఖర్చు తెలిసిన- పెడుతున్నారు అని. నాకు తెలిసిన వివరాల ప్రకారంగా విష్ణు ఏది తన డబ్బు తప్పితే ఎక్స్ట్రా తన రావాల్సింది తన ఆస్తులు తన డబ్బులు వాటిని పెట్టుకున్నాడు. తన భార్య తరపు డబ్బులు అవ్వచ్చు, తనకు వచ్చిన వాటా ఆస్తులు అవ్వచ్చు. అయ్యేదైతే మోహన్ బాబు దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకుని అందరు ఇతరుల డబ్బు తీసుకుని ఇతరుల షేర్ తీసుకుని చేయలేదు నాకు తెలిసి విష్ణు. తన డబ్బు తనకి మామగారి సైడ్ నుంచి కూడా గట్టిగా ఉంది. మామగారి సైడ్ గురించి గట్టి స్తోమత ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ సో గట్టిగా ఉందో అతను రిస్క్ చేస్తున్నాడు. తన డబ్బు తన వాటా తన దగ్గర ఉన్న ఆస్తులు సంతకాలు పెట్టి రిస్క్ చేస్తున్నాడు. కొట్టాలి రాని చిన్న చిన్న చేసుకుంటూ కాదు, పెద్ద ప్యాన్ ఇండియా సినిమా కొట్టాలి. ఎవరికైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఒక కెరియర్ కోసం చేస్తా అలా చేస్తున్నాడు. అతను నాకు తెలిసి తన డబ్బులు తప్పితే ఇంకొకరి డబ్బుని తీసుకుని ఏదో మోహన్ బాబు అలా అంటాడు కాదు. మోహన్ బాబు పక్షపాతం చూపించేవాడు కాదు. అంటే ఇప్పుడు మనోజ్ గారికి చిట్టిబాబు గారు కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు మనోజ్ గారు ఇప్పుడు వరకు నా మీద ఒక సినిమా కూడా తీయలేదు, అన్నయ్యకి సపోర్ట్గా ఉంటుంది, ఒక లేడీ గెటప్ వేయమంటే నేను లేడీ గెటప్ కూడా వేశాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వరకు నాకు ఏ సినిమా తీయలేదు, ప్రొడ్యూస్ చేయలేదు, నేను బయట బ్యానర్స్లో చేస్తుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ సినిమాలు చేయించుకున్నారు తప్ప నాకు ఎలాంటి ప్రాపర్టీ ఇవ్వలేదు, నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నేనే కష్టపడ్డాను అనే ఒక మనోజ్ వాదన వినిపిస్తుంది. చిట్టిబాబు గారు దాని గురించి ఏమంటారు? మనోజ్ వాదన వినపడుతుంది. కౌంటర్ వాదన అంతే కదా, ఏది కరెక్ట్ ఏంటి అని తెలుస్తుంది. కౌంటర్ వాదన రావట్లేదు కదా. కౌంటర్ వాదన విష్ణు గారి దీనికి వివరణ కానీ మోహన్ బాబు వివరణ కానీ ఇవ్వట్లేదు కదా. మోహన్ బాబు కూడా ఏమన్నా నేను ఎంతో ప్రేమగా పెట్టుకున్నాను కదా, ఏంట్రా ఈ గొడవ అని అడుగుతున్నారు కదా. కనుక కౌంటర్ వాదన వస్తే కదా ఎవరిది కరెక్ట్ మనం జడ్జ్ చేయగలం. కౌంటర్ వాదన లేకుండా తనకు అన్యాయం జరిగి తనకు మోసం చేశారు తను చెప్తున్నాడు. అవి వాస్తవాలు కాలంలో తెలియాలి తప్పితే కౌంటర్ రానంతకాలం ఊహాగణితంగా నేను మాట్లాడతాను. ఊహాజనితంగా జరిగిందేమో అయి ఉండొచ్చేమో ఏమో నిజమైనేమో ఐ డోంట్ వాంట్ టు టాక్ లైక్. చిట్టిబాబు గారు ఇంకొకటి విషయం ఏంటి అంటే చిట్టిబాబు గారు ఒక నిమిషం, నాకు తెలిసి మోహన్ బాబు పక్షపాతం లేనివాడు. అంతా తన కష్టార్జితం, ప్రతి రూపాయి తన కష్టార్జితం, తాతల సొమ్ము తాతల బుల్లి ఏమీ లేదు. సో తన సంపాదన తన కష్టార్జితం ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చాడు. ఇంకా ఫర్దర్గా ఏమి ఇస్తాడో తదనంతరం ఇవ్వటానికి పెట్టుకున్నాడు. అది నాకు తెలిసి ఆ పక్షపాతం లేకుండా చేశాడు. విష్ణు తనకి ఇచ్చిన దాన్ని తనకు అత్తారింటి నుంచి ఉన్నదాన్ని తన భార్య పెట్టుకుని ఏదో రిస్క్ చేస్తున్నాడు. అంతే తప్పితే ఇక్కడ ఏదో నా కోసం తీయలేదు నీకోసం అతను తీసుకున్నాడు. విష్ణు ప్రొడ్యూస్ చేసుకున్నాడు, తన డబ్బులతో తీసుకున్నాడు. చిట్టిబాబు గారు ఇప్పుడు ఏంటి అంటే నిన్న మనోజ్ చిట్టిబాబు గారు ఒక్క విషయం, నిన్న మనోజ్ తన బలాన్ని చూపించుకోవడానికి అక్కడ ఈవెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వం నుంచి మీరు చూస్తే కనుక అందరూ వచ్చారు. సో అందరు సపోర్టర్స్ వచ్చారు. తన బలం చూపించుకోవడానికి వాళ్ళందరినీ పిలవడం జరిగిందా? అసలు మీరేమంటారు? అంటే తనకున్న సపోర్ట్ చూపించుకోవడానికి అంటారా? ఈ బలం వల్ల థియేటర్ సినిమా ఆడియన్స్ వస్తారంటమ్మా. ఈ ప్రదర్శన వల్ల థియేటర్కి రాదమ్మా ఆడియన్స్. అలా అనుకుంటే ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. ఈ బల ప్రదర్శనలు ఈ రాజకీయ ప్రదర్శనల వల్ల సినిమాకి రారు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఇలా అనుకుంటే నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను రాజకీయాలు సినిమా ఫీల్డ్. ఈ రాజకీయ ప్రదర్శనకి సినిమాకి సంబంధం లేదు. సినిమా ఆడియన్స్, సినిమా ప్రేమికులు సినిమా బాగుంటే చూస్తారు. నువ్వు నీ వెనకాల తెలుగుదేశం ఉందా, నీ వెనకాల వైసీపీ ఉందా, నీ వెనకాల కాంగ్రెస్ ఉందా, ఎవడు చూడదు. ఎప్పుడు ఆడియన్స్ అలా చూడరు. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే టాటా బైబై చెప్తారు. ఈ రాజకీయ ప్రదర్శన వల్ల ఎలాంటి ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం అనుకుంటే ప్రమాణం వచ్చిన వాళ్ళు చలికి ఆనందం పొందాలంతే, అది ఏం లేదు.
హలో సార్ హలో అవును అవును అదే విధంగా వినపడుతుందా? వినిపిస్తుంది చిట్టిబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? చెప్పమ్మా. అదే వాళ్ళ బలం నీ వాయిస్ చూపించుకోవడానికి కట్ అవుతుంది కదా. వాళ్ళ బలం చూపించుకోవడానికి వాళ్ళు ఇది చూపించుకోవడానికి ఆ స్టేజ్ మీద అంతగా భైరవం మూవీ కన్నా కూడా అది ఫ్యామిలీ డ్రామా లాగా అయిపోయింది అనుకోవచ్చు మనం చూస్తే కనుక. కావాలని ఏదో అదే, వాళ్ళ అన్నయ్యని అది అది నేను అదే అన్నానేమో, ఒక భ్రమ అది. ఈ రాజకీయ ప్రదర్శన, సినిమా విషయంలో రాజకీయ ప్రదర్శన వల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. అనవసరంగా విరోధులు పెట్టుకుంటారు. ఆడియన్స్ లో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారమ్మా. సినిమా ప్రేమికులు అందరూ ఉంటారు. కనుక జగన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు. సో ఈ అన్ని రకాల ఫ్యాన్స్, అన్ని రకాల పార్టీల వాళ్ళు, అన్ని పార్టీలు, అన్ని సినిమా లవర్స్ గా ఉంటారు. కనుక ఏదో ఒక పార్టీకి ఒత్తాసం రాసి వాళ్ళందరూ చేస్తారని గ్యారంటీ సినిమా బాగుంటేనే ఎవడు చూస్తారు. ఎందుకంటే సినిమా ఫ్రీగా చూపిస్తారు కదా, 300 రూపాయలు పెట్టావు. కనుక ఎవడవాడు వాడు జేబు చూసుకుంటాడు. జేబుని బట్టి కంటెంట్ బాగుందంటే ఆ 300 తీసి ఖర్చు పెడతాడు, లేకపోతే టైటా పై ఓటీపీ చూసుకుంటారంట. కనుక ఈ రాజకీయ ప్రదర్శనల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఈ సినిమాకి అది, ఏ సినిమా కూడా నేను ఈ సినిమాని కాదు, మొదటి నుంచి కూడా నేను చాలా డిబేట్లు చెప్పుకున్నాను. రాజకీయాలు వేరు, సినిమాలు. ఎలక్షన్ అప్పుడు తప్పితే ఈ మిగతా సందర్భంలో రాజకీయాలని సినిమాలని కలిపి కొట్టడం వల్ల నష్టపోతాము. సినిమా ఫీల్డ్ నష్టపోతుంది. క్షణికానందంగా కొంతమంది ఆ సందర్భంలో క్షణికానందం పొందొచ్చు, కానీ ఇన్ టోటల్ సినిమా ఫీల్డ్ దెబ్బతింటుంది. అనవసరంగా సినిమాలో లేనిపోయిన వైషమ్యాలు వస్తాయి. ఒక్కొక్కళ్ళు అనవసర విరోధాలు, ఇతర సినిమా చూడాలనే వాళ్ళని కూడా దూరం చేసుకుంటాం. ఆడియన్స్ అందరూ ఉన్నారు. ఆడియన్స్ నాకు తెలుగుదేశం ఆడియన్స్, వైసీపీ ఆడియన్స్, కాంగ్రెస్ ఆడియన్స్ అని లేరు. అందరూ సినిమా ఆడియన్స్. రాజకీయాల్లో ఉంటారు, వాళ్ళ ఓటరు వీళ్ళ ఓటరు. సినిమాల్లో ఆ ఓటరు వీళ్ళకు ఈ సినిమా చూస్తాడు, ఇంకో పార్టీ ఓటరు ఈ సినిమా చూస్తాడు, బాగుంటుంది. కనుక రాజకీయాలకి సినిమాలని లింక్ పెట్టి దాన్ని బట్టి సినిమా అనేది సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్. సినిమా కంటెంట్ ఉంటే. థ్యాంక్ యూ చిట్టుబాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే.